ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ట్ అండ్ ఫార్మ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనము ఏదైతే మనం కాటన్ ఫార్మింగ్లో భాగంగా ప్రతి ఒక్క చిన్న చిన్న విషయం కూడా మేము మీతో చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు ఒక 30-40 రోజులు మన పత్తి చేనులో కలుపుని ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అన్నమాట. సో దానికోసం అయితే మనము ఒక మందు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. అదే మనందరికీ తెలిసిన విషయమే పెండిమిథాలిన్. అయితే చాలామంది రైతులు పెండిమిథాలిన్ కొడతారు, కానీ వాళ్ళకు ఆ రిజల్ట్ అయితే రాదన్నమాట. సో నేను ఈరోజు చెప్పబోయే ప్రాసెస్ కనుక మీరు కనుక చేస్తే ఖచ్చితంగా మీరు 100% ఈ పెండిమిథాలిన్ కొట్టి మంచి రిజల్ట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగం అయితే అవుతుంది అనమాట. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది రైతులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి ఆల్ అనే సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్లు అయితే వస్తాయి అనమాట. ఇక పెండిమిథాలిన్ అంటే అయితే ఫ్రెండ్స్ చూడండి, పెండిమిథాలిన్ అనేది ఒక కంటెంట్ అనమాట. ఈ కంటెంట్లో చాలా కంపెనీస్ రకరకాలుగా మనకు కంపెనీ వేరే వేరే పేర్లతో మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో మనం దేన్ని కొట్టుకోవాలనేది అది మన మీద డిపెండ్ ఉంటుంది. నేను ఇక్కడ ఏ కంపెనీ పేరు అయితే తీసుకోవడం లేదు. పెండిమిథాలిన్ 30% ఈసీ అని ఏ దాని మీద ఉంటే అది తీసుకెళ్ళి మీరైతే కొట్టుకోవచ్చు అనమాట. మీకు దగ్గర ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్లో ఈ పెండిమిథాలిన్ 30% ఈసీ అనేది అయితే దొరుకుతుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే మనకు 100 నుంచి 300-400 రూపాయల వరకు డిఫరెంట్ కంపెనీస్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, మనము ఈ పెండిమిథాలిన్ కొట్టుకునేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మన పొలంలో మనం ఎక్కడైతే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పత్తి పెట్టినాము అంటే పత్తి పెట్టిన 48 గంటల లోపు ఈ పెండిమిథాలిన్ అయితే కొట్టుకోవచ్చు అనమాట. అయితే ఆ 48 గంటల తర్వాత ఎప్పుడు కూడా కొట్టుకోవద్దు అనమాట. అలా కొట్టుకుంటే మనకే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు ఈ పెండిమిథాలిన్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా భూమిలో తేమ ఉండాలి. తేమ ఉంటేనే ఇది పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. ఓకేనా? ఖచ్చితంగా ఈ పెండిమిథాలిన్ మనము కొట్టేటప్పుడు తేమ ఉండాలి. తేమ ఉంటేనే మనకు అన్ని రకాల ఏదైతే గడ్డి జాతి ఉన్నాయో అన్ని రకాల గడ్డి జాతులు ఈ పెండిమిథాలిన్తోనైతే పోతాయి అన్నమాట. సో అది కొట్టుకునేటప్పుడు ఖచ్చితంగా తేమ ఉండాలి. తేమ ఉంటేనే ఈ అన్ని రకాల గడ్డలు అయితే పోతాయి అన్నమాట. ఇంకో విషయం వచ్చేసి 48 అవర్స్ తర్వాత కొట్టుకోకూడదు. అలా కొట్టుకుంటే మనకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఇక చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ పెండిమిథాలిన్ ఎకరానికి ఎంత కొట్టాలని చెప్పేసి. అయితే ఎకరానికి లీటర్ నుంచి లీటర్ బావు అంటే 1.25 వరకు అయితే కొట్టుకోవచ్చు. అది కంపెనీని బట్టి డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీరు ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడ అడిగి తీసుకోండి అనమాట. అక్కడ అడిగి ఎంత కొట్టాలి అని అడిగి తీసుకోవచ్చు. ఇదైతే ప్రాసెస్ అన్నమాట, అంటే కొట్టుకునే విధానం. అయితే చాలా మంది అంటుంటారు, మేము లాస్ట్ ఇయర్ చేసాము, మాకు వర్క్ చేయలేదు, ఇంకా మా చేనులో ఏదైతే ఇంకా వీడైతే తొందరగా నచ్చేసిందని. సో ఈ వీడ అనేది మీరు కొట్టేటప్పుడు తేమ లేకపోతే ఖచ్చితంగా అది పనిచేయదనమాట. ఈ పెండిమిథాలిన్ కొట్టేటప్పుడు తేమ లేకపోతే ఖచ్చితంగా పనిచేయదనమాట. సో ఖచ్చితంగా మీరు ఇది పనిచేయాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ తేమ ఉన్నప్పుడు అయితే కొట్టుకోవాలి. ఇంకో విషయం వచ్చేసి చాలా మంది రైతులు కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటారు. ఏంటంటే ఎక్కువ డోస్ అయితే కూడా మన పత్తి ఏదైతే మనం గింజలు ఇస్తామో ఆ గింజలు కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఎక్కువ డోసు లేదా తక్కువ డోస్ అయితే కూడా మనకు ఇది పనిచేయదు. కాబట్టి ఎక్కువ డోస్ అయితే కూడా మనకు నష్టపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకు 2 విధాలుగా చేసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసి మనము స్ప్రే పంప్ ద్వారా చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనం బేసల్ డోస్ వేస్తాం కదా, అంటే చాలా మంది బేసల్ డోస్ వేస్తూ ఉంటారు. బేసల్ డోస్ ఏంటంటే మనము యూరియా, డిఏపి, పొటాష్ అన్ని మిక్స్ చేసి పంట పెట్టకన్నా ముందే మొత్తం చల్లేసి గుంటుకు కొడుతూ ఉంటారు. అలా చాలా మంది చేస్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే పెండిమిథాలిన్ 30% ఈసీ ఉంది కదా, దీన్ని కూడా కలిపేసి ఆ బేసల్ డోస్లోనే మొత్తం జల్లేస్తే కూడా మీకైతే వర్క్ అయితే చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది. కానీ ఇది జల్లేటప్పుడు కూడా మీరు బేసల్ డోస్ జల్లేటప్పుడు కూడా ఖచ్చితంగా తేమ అనేది ఉండాలి. ఓకేనా? ఇది కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు ఒక 30 నుంచి 40-50 రోజుల వరకు అయితే మీ పొలంలో వీడైతే రాదు. సో మీరు కనుక్కోండి, మీ దగ్గర సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్లోకి వెళ్ళి బెస్ట్ ఏదైతే పెండిమిథాలిన్ ఉంటే అది తీసుకొని కొట్టుకోండి. ఇంకా మన కాటన్ ఫార్మింగ్ వీడియోస్ చూడకుంటే ఖచ్చితంగా చూడండి. అలాగే ఇది వరకు కూడా ఎవరైతే మన కాటన్ ఫార్మింగ్ బుక్ ఏదైతే ఉంది కదా, మనం చాలా బాగా రాసాం అందులో, అది కూడా తీసుకోకుండా ఖచ్చితంగా అందరూ తీసుకోండి. దాని యొక్క ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. సో అది తీసుకోండి. థ్యాంక్ యూ.